హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ వంటకాలు. ఈరోజు మనం ఒక కప్పుతో బొంబాయి రవ్వతోటి స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తయారు చేసే విధానం చూద్దాం. పొయ్యి ముట్టించి ప్యాన్ పెట్టేసి 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి కరగనిద్దాము. నెయ్యి కాగిందండి. కొంచెం జీడిపప్పు తీసుకొని ఎర్రగా వేపుకుందాము. ఇలా ఎరుకొచ్చాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. తీసి పక్కన పెట్టేసి దీంట్లో ఇదే బాండీలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. బాంబే రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. దీన్ని ఎరుకొచ్చేదాకా వేపుకుందాము. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 స్పూన్ గసగసాలు వేసుకోండి. ఇవి కూడా వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు బాగా కలబెట్టండి. ఇదిగోండి, ఇలా వేగిన తర్వాత రవ్వ మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీన్ని కొంతమంది సూజీ రవ్వ అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. రవ్వ తీసి పక్కన పెట్టేద్దామండి. మళ్ళీ అదే బాండీలో 1 కప్పు చిక్కటి పాలు తీసుకోండి. 2 కప్పులు వాటర్ తీసుకోండి ఇదే కప్పుతోటి. దాంట్లో 1 కప్పు షుగరు వేసి బాగా కరగనిద్దాము షుగర్ని. ఇదండి, చక్కెర అంతా ఇలా కరిగిన తర్వాత ఈ పాలని బాగా మరిగిద్దాము. ఇదిగోండి, పాలు మరిగేలోపు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా రఫ్ చేయండి. ఇదిగోండి, ప్లేట్ అంతా ఇలా పూసిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి తీసుకోండి. ఇదిగోండి, ఇది ఈ ప్లేట్ వేసేసుకోండి. వేసుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టేద్దాము. ఇదండి, పాలు ఇలా మరిగేటప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాము. ఎక్కువ వద్దండి, లైట్గా వేసుకోండి. నెయ్యి వేసిన తర్వాత స్లిమ్లో పెట్టేసుకొని రవ్వ వేపుకున్నాం కదా ముందు, ఆ రవ్వ వేసేసుకోండి. కొంచెం కొంచెం వేసుకుంటూ కలబెడుతూ ఉండండి, లేకపోతే గడ్డ కడుతుంది. గడ్డ కట్టకుండా కలపెడుతూ ఉండండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇది దగ్గర పడేదాకా కలబెట్టండి. బాండీకి అంటుకోకుండా ఉండాలి. ఇలా గట్టిపడిన తర్వాత జీడిపప్పు వేపుకున్నాం కదా, ఆ జీడిపప్పు కొంచెం వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బాగా కలిపేసేయండి. ఇదిగోండి, ఇలా గట్టి పట్టిన తర్వాత బాండీకి కూడా అంటుకోదు. ఇప్పుడు ఇందాక నెయ్యి పూసుకున్నాం కదా, పొయ్యి ఆపేసి ఆ ప్లేట్లో వేసుకుందాము. ఎండు కొబ్బరి ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, మీ ఇష్టం అది. ఇప్పుడు దీన్ని పతలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా వేసిన తర్వాత పైన కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి, మళ్ళీ పొడి. ఇలా జీడిపప్పు వేపుకున్నాం కదా, అవి దీన్ని బాగా అనుకోండి. చల్లారిన తర్వాత ముక్కలు కట్ చేసుకుందాము. చల్లారిందండి. చల్లారిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా పీసెస్ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, 1 కప్పు బొంబాయి రవ్వతోటి స్వీట్ ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.